విశాఖ నగరంలో సిటీ కమిషనర్ శంఖ భ్రతాబాగ్చి ఆదేశాల మేరకు పోలీసులు ప్రధాన కూడళ్లు రహదారులలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. హెల్మెట్, లైసెన్స్, ఇన్సూరెన్స్ లేకుండా నడుపుతున్న వాహనాలపై కేసులు నమోదు చేశారు. మాదక ద్రవ్యాల రవాణాపై కూడా దృష్టి సారించి ఆ దిశగా తనిఖీలు సైతం ముమ్మరం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖ బ్యూరో బాలకృష్ణ అందిస్తారు. విశాఖ పోలీస్ కమిషనర్ శంఖభ్రత బాగ్జీ ఆదేశాలనుసారం కూడా ఇటు ట్రాఫిక్ అదేవిధంగా ల్యాండ్ ఆర్డర్ పోలీసులు మొత్తం విశాఖపట్నంలో ఉన్న వాహన చోదకులు అందరిపైన కూడా అందరి పైన మొత్తం జల్లెడు పడుతున్నారని చెప్పాలి. ప్రధానంగా చూసుకున్నట్టయితే ప్రధాన కూడళ్లు ఏవైతే ఉన్నాయో ప్రధాన కూడళ్ల వద్ద ఇటు జాతీయ రహదారి NH5 అనుసంధానంగా ఉండే ప్రధాన కూడలతో పాటు సిటీలో ఉండే ప్రధాన కూడళ్ల వద్ద కూడా పూర్తి స్థాయిలో ఇటు ట్రాఫిక్ అదేవిధంగా ల్యాండ్ ఆర్డర్ పోలీసులందరూ కూడా మొత్తం వాహనాలన్నింటిని కూడా చెక్ చేస్తున్నారు. ఎందుకంటే హెల్మెట్ లేని వారిని అదేవిధంగా లైసెన్స్, ఇన్సూరెన్స్ లేని వారిని వీళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో కూడా చూసినప్పుడు మనం చూసుకుంటే అక్కేపాలెం హైవే వద్ద ఉన్నాము. ఇక్కడ కానీ చూసుకున్నట్టయితే పోలీసులు పూర్తి స్థాయిలో కూడా 4 రోడ్ల జంక్షన్ వద్ద ఉండి మొత్తం వస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా వెహికల్స్ ఆపి మొత్తం తనిఖీలు చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరికైతే వాహనదారులకి లైసెన్స్ లేదో అదేవిధంగా హెల్మెట్లు లేవు, ఇన్సూరెన్స్ లేవు, ఇవన్నిటిని కూడా మొత్తం క్షుణ్ణంగా తనిఖీ చేయడమే కాకుండా ఒక SI అదేవిధంగా CI స్థాయి అధికారులతో కూడినటువంటి టీం మొత్తం ఇక్కడ సెర్చ్ చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. గత 10 రోజుల నుండి చూసుకున్నట్టయితే ప్రతిరోజు కూడా ఈ యొక్క కార్యక్రమం ఇది ఒక డ్రైవ్ యజ్ఞంలా కూడా నిర్వహిస్తున్నారని చెప్పాలి. ప్రధానంగా విశాఖలోని ఉన్నటువంటి కూడళ్లతో పాటు అవుట్కట్స్ లో ఉన్నటువంటి NAD కానీ ఇటు హనుమంతోక జంక్షన్ వద్ద కానీ ఎక్కడ చూసుకున్నా సరే ఈ విధంగా మొత్తం సిటీకి అంటే 4 వైపుల నుండి వచ్చే దారులు ఏవైతే ఉన్నాయో మొత్తం అన్ని ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను కూడా చెక్ చేస్తున్నారు. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ లేకుండా వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వెహికల్స్ కూడా చెక్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా విశాఖపట్నంలో యువత, కాలేజీలు ఎక్కువ ఉండడం, ఇక్కడ అనేక మంది లైసెన్సులు లేకుండా అంటే డ్రంక్ అండ్ డ్రైవ్తో పాటు రాంగ్ రూట్లో రావడం, అంతేకాకుండా ప్రధానంగా ర్యాష్ డ్రైవింగ్ చేయడం అవి ఎక్కువ అవుతున్నాయి. అంతేకాకుండా మెయిన్గా చూసుకున్నట్టయితే మాదక ద్రవ్యాలు గంజాయి రవాణా అది ఇటు విశాఖ మీదుగానే మిగతా ప్రాంతాల్లో జరుగుతుంది. విశాఖలో ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో యువత అందరికీ కూడా ఇటు బైకుల ద్వారానే కూడా సప్లై అవుతుందన్న నేపథ్యంలో కూడా ఈ విధంగా ప్రతి ఒక్క 2 వీలర్ వెహికల్స్, 4 వీలర్స్, ఆటోలను కూడా చెక్ చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే విశాఖపట్నం సంబంధించి ఇటు కలెక్టర్ కానీ అదేవిధంగా కమిషనర్ శంఖభ్రత బాగ్చి కానీ దీనిపైన అయితే మాత్రం పూర్తి స్థాయిలో సీరియస్గా ఉండడమే కాకుండా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలంటే చైన్ స్నాచింగ్లో ఇటువంటి ముందస్తుగా కూడా ఈ 2 వీలర్స్ యువత, 4 వీలర్స్, లైసెన్స్ లేని వాళ్ళు, హెల్మెట్ లేని ఇటువంటి వారిపై దృష్టి పెట్టాలి. ముందు ఇది అణిచివేస్తే క్రమంగా ఇటు మాదక ద్రవ్యాల వాడకం, అంతేకాకుండా ఏదైతే ర్యాష్ డ్రైవింగ్లు ఇవన్నీ కూడా తగ్గుముఖం పట్టడమే కాకుండా చైన్ స్నాచింగ్లు కూడా తగ్గుతాయి. కాబట్టి ఉదయం ఏదైతే 8:30-9 గంటల నుంచి అంటే ఎక్కువగా ట్రాఫిక్ అంతేకాకుండా జనసంచారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఉదయం 8:30-9 గంటల నుంచి 11 గంటల వరకు, అంతేకాకుండా సాయంత్రం 5 గంటలకి కాలేజీలు ఇటు కార్యాలయాలు, ఆఫీసులన్నీ వదులుతారు. కాబట్టి ఈ టైంలో ఈ టైంలో రాత్రి 8 గంటల వరకు ఇది ప్రధాన టైంగా పెట్టుకుని ఈ టైంలో ప్రతి స్టేషన్ పరిధిలోనే ఉన్నటువంటి ట్రాఫిక్ అధికారులు కానీ ల్యాండ్ ఆర్డర్కి సంబంధించి కొంతమంది టీమును నియమించి మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క తనిఖీల్లో భాగం పంచుకోవాలి. అంతేకాకుండా ఎక్కడ ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ఎటువంటి పైరవీలకి తావులేదంటూ కూడా స్పష్టం చేస్తున్నారు. అందులో భాగంగానే గత 10 రోజుల నుంచి కూడా తనిఖీలు చేపట్టడమే కాకుండా ఇప్పటికే 192 మంది వాహన చోదకులు ఎవరైతే లైసెన్సులు లేకుండా డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా సుమారు 286 మంది ఆ లైసెన్సులు కూడా రద్దు చేయడం జరిగింది. అంటే హెల్మెట్ లేకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ఒకటికి పలుమార్లు దొరికే ఇటువంటి వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ లైసెన్సులు కూడా రద్దు చేయడం కూడా జరిగింది. అంటే ఇక ముందు అంటే విశాఖలో ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు తావు లేకుండా అందరూ క్రమ పద్ధతిలో పూర్తిగా వాహన చట్టం ప్రకారం
అంటే ఆర్టీఓ చట్టం ఏదైతే ఉందో రవాణా శాఖ చట్టం ప్రకారం నడుచుకునే విధంగా కూడా పూర్తి స్థాయిలో మొత్తం అన్ని స్టేషన్లకు కూడా మొత్తం ఆదేశాలు జారీ చేసి ప్రతి ఒక్కరిని కూడా పోలీసులు అందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. శంకరప్రత బాగ్చి ఇటు వాహన చోదకుల దగ్గర నుంచి ఏవైతే వాహన చట్టం ప్రకారం నడుచుకోవడమే కాకుండా ఎటువంటి మాదక ద్రవ్యాలు కానీ ఎటువంటి రవాణా జరగకుండా కూడా పూర్తి స్థాయిలో అరికట్టేందుకు ఈ యొక్క ప్రణాళిక రూపొందించినట్టుగా కూడా తెలుస్తుంది. కెమెరా పర్సన్ జోసెఫ్తో బాలకృష్ణ, బీఆర్కే న్యూస్.